బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపిన కవిత ఉత్తరం ముచ్చట ఇప్పుడు పక్కకు పోయింది. కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో షేరికలు షురువైనాయి. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎవరు రాసినా పార్టీ అంతర్గతం చూసుకుంటది అన్నట్టు రువ్వడి పెంచిండు. పంచ్ డైలాగులతోని పార్టీ పదును పెంచుతున్నాడు. మంచి రైమింగ్లతోని సర్కార్ మీద ఇసుకబడుతున్నాడు. మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. చూడుండ్రి ఎట్లున్నదో కేటీఆర్ పంచ్ డైలాగులు. కేటీఆర్ రైమింగే కాదు, కరెక్ట్ టైమింగ్ తోని సర్కార్ను సతమతం చేస్తున్నాడు. కేసీఆర్ సర్కార్ చేసిన నీళ్లు నిధులు నియామకాలకు బదులు కాంగ్రెస్ సర్కారు నిందలు దందాలు చందాలు అన్నట్టు చేస్తున్నదని ప్రాసతోని కొడుతున్నాడు. అదొక్కటే కాదు, ఇంకేమంటున్నాడో కూడా ఈనుండ్రి. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు, మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. అట్లున్నదట కథ. ఆ చెప్పుడు కూడా అదేదో సినిమాల డైలాగ్ చెప్పినట్టు చాలా పద్ధతిగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు, ఏదో గోడ కట్టినట్టు జాగ్రత్తగా చెప్తున్నాడు, అందరికి అర్థమయ్యేటట్టు. పాత పాలమూరు జిల్లా నుంచి కొందరు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రట. ఆ గడియాల తెలంగాణ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్లు ఇట్ల పంచులు ప్రాసలతోని స్పీచ్ దంచిండు. కోపు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో చేరికలు బాగానే జరిగేటట్టున్నాయి ముందు ముందు. మరి చూడాలి, ఎన్నికల నాటికి పార్టీలో ఏ లొల్లు లేకుంటే పార్టీ రువ్వడి మీద ఉంటుందో, లేకుంటే ఇంకేదన్నా ఉత్తరాల పంచాదులు మొదలైతాయో చూడాలి అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.